హలో అండి. వెల్కమ్ టు సిరి సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇవాళ నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా మన అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవారో అలా చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కాలేజ్ వాళ్ళైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీలోకైనా ఇంకా నార్మల్ రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సోది ఆపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి అక్క అంటారా? ఓకే అండి, అందులోకే వస్తున్నా. ఈ కర్రీ కోసం ముందు నేను ఒక 6 ఉల్లిపాయలని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఎగ్ కర్రీలోకి ఎగ్స్ బాగానే యూజ్ చేస్తాను. ఎగ్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. అలాగే ఒక 6 గుడ్లని కూడా తీసుకున్నాను. ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం ఎర్రగా అయ్యాక 2 వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఎండుమిర్చి వేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి కొంచెం అలా కలపాలి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకేసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు మగ్గాయా లేదా అని చూసి ఎగ్స్ పగలగొట్టుకొని ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసి చిన్నగా ఎగ్స్ని కలపాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసి ఎగ్స్ కొంచెం ఉడకగానే ఉల్లిపాయలతో ఎగ్ని కలపాలి. అంతే. ఇంకా ఎగ్ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 స్పూన్స్ కారం, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం సాల్ట్ మిక్సీ పట్టి కర్రీలో వేయాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఇష్టం ఉన్నవారు కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సరే అండి, ఎగ్ కర్రీ ప్రాసెస్ అయితే అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం అలా మాట్లాడుకుందాం. నా చిన్నప్పుడు జరిగిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను చిన్నప్పుడు అంటే 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది స్కూల్ కూడా. మా స్కూల్లో డైలీ లంచ్ పెట్టేవాళ్ళు. వారానికి ఒకసారి ఎగ్ వేసేవారు. అప్పుడు పక్క ఊరి పిల్లలు కూడా పక్క ఊరి పిల్లలు ఇంకా హాస్టల్ వాళ్ళు అయితే ఫుడ్ ఎలా ఉన్నా సరే తినేసేవాళ్ళు. అంటే తెలిసే ఉంటుంది కదండి, గవర్నమెంట్ స్కూల్ ఫుడ్ అంటే మేము చదువుకునేటప్పుడు అస్సలు సరిగా ఉండేది కాదు. ఊర్లో పిల్లలైతే అంటే మేము ఎగ్ వేసే రోజు మాత్రమే స్కూల్లో అన్నం తినేవాళ్ళం. ఆ రోజు కూడా అన్నం సరిగా లేకపోతే కొంచెం తినేసి అక్కడ ఉండే కుక్కలకి ఇంకా ఆకులకి పెట్టి ఎగ్ తీసుకెళ్ళేవాళ్ళం. ఆ ఎగ్ అయినా మేము తింటామా అంటే అది లేదు. మధ్యాహ్నం ఎగ్ ఇస్తే దాన్ని దాచిపెట్టుకొని మా అమ్మ నాన్న చేను నుండి ఇంటికి వచ్చేదాకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పి అమ్మ వాళ్ళకి కొంచెం పెట్టి ఇవాళ స్కూల్లో ఎగ్ ఇచ్చారని చెప్పేసి నేను కొంచెం తినేసేదాన్ని. అలా ఉంటాయి, భలే ఉంటాయి కదా ఇలాంటి సరదాలు. ఇలాంటి మెమరీస్ గుర్తుకు వచ్చినప్పుడల్లా తెలియకుండానే ఫేస్లో ఏదో స్మైల్ వస్తుంది. మీరు ఇలానే చేసేవాళ్ళ? చేసుంటే కామెంట్లో షేర్ చేసుకోండి. మా చిన్నప్పుడు ఎగ్కి అంత ప్రయారిటీ. నా వరకు అయితే మా అమ్మ వాళ్ళు చాలా వరకు మా ఇంట్లో తక్కువ ఎగ్స్ ఉండేది, తీసుకురారు. ఎప్పుడో తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఎగ్స్ నెలకో లేదంటే 2 నెలలకో అట్లా తీసుకొచ్చి కర్రీ చేసేది మా అమ్మ. ఒక్క పూటకి దుమ్ము దుమ్ము అయిపోయేది. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము భలే తినేసేవాళ్ళం. ఒకసారి అయితే నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఎగ్ని బాయిల్ చేయకుండా ఇచ్చారు. నేనేంటి నాకు తెలీదు, అది ఎప్పటిలాగానే బాయిల్ చేసిన ఎగ్ అనుకొని నేను కొంచెం తిని మా అమ్మ వాళ్ళకి ఇంకొంచెం సాయంత్రం ఇద్దాంలే అని ఆ ఎగ్ని మా ఇంటి దగ్గర ఉన్న అరుగు మీద అలా కొట్టా. అదేంటి, బాయిల్ చేయకపోయేసరికి పగిలిపోయి అరుగు మీదనే ఆమ్లెట్లా పడిపోయింది. అప్పుడేమో కొంచెం ఎండ కొంచెం చలి అన్నట్లుంది ఆ సీజన్ కూడా. అలాంటిది ఆ రోజు చాలా బాధ అనిపించింది, ఎగ్ అంతా వేస్ట్ అయిపోయిందని. ఇంకేం చేస్తా, చిన్నపిల్లని కదా, కొంచెం సేపు ఏడ్చి సాయంత్రం మా నాన్న వచ్చిన తర్వాత చెప్పా ఇలా పగిలిపోయిందని. మా నాన్న నా కోసం షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చి ఉడకబెట్టమన్నాడు. ఈ సిచ్యువేషన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అలా చెప్పగానే ఇలా తీసుకురావడం చిన్న చిన్న ఆనందాలు కదా, గుర్తొస్తే భలే హ్యాపీగా అనిపిస్తాయి. ఎంతైనా మన చిన్నప్పటి రోజులే వేరబ్బా. సమ్మర్ వస్తే మధ్యాహ్నం చేనుకి వెళ్ళడం, వచ్చిన డబ్బుల్ని నేను ఇంత సంపాదించా అంత సంపాదించా, ఎన్ని రోజులు వెళ్ళా అని భలే చెప్పుకునే వాళ్ళం కదా. ఇంకా చేనుకి వెళ్ళిన తర్వాత కూడా నా పక్కన ప్లేస్ నా ఫ్రెండ్కి మాత్రమే అని చెప్పేసి ఆ పట్టెలో టిక్కి ఉంచి ఇంకెవ్వరిని రానిచ్చే వాళ్ళమే కాదు.
ఇంకా సండేస్ వస్తే అమ్మ వాళ్ళతో కలిసి పొలానికి వెళ్ళడం, సరదాగా అలా సండేస్ గడిచిపోయేవి. ఇంకా సమ్మర్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ముఠా పెట్టి ఒక చైను ఒప్పుకొని డైలీ ఆ చైన్ అయిపోయేదాకా సరదాగా వెళ్ళి ముచ్చట్లాడుకుంటూ నువ్వు ముందా, నేను ముందా అని పోటీగా పనిచేసేవాళ్ళం. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే అది మన బాల్యంలో చేసిన నిస్వార్థమైన పనులు మాత్రమే గదా! ఇలాంటి చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న సంతోషాలు మనకి మాత్రమే సొంతం అనుకుంటా మేబీ. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలంతా ప్రైవేట్ స్కూల్స్, ఇంకా సిటీ వాతావరణం, వాళ్ళకి పొలాలు ఇంకా పండించేవాళ్ళు అంటే ఫోన్‌లల్లో మాత్రమే చూడ్డం. పల్లెటూరు పిల్లలైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారులెండి. ఇంకా ఇప్పుడు పిల్లల్లో లేజీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మరి తినే ఫుడ్ వల్లనో, ఇంకా పెరిగే వాతావరణమో ఎంతైనా మన జనరేషన్‌లో ఉన్నంత చలాకీతనం, ఇంకా పోటీతత్వం అయితే ఇప్పుడు పిల్లల్లో అస్సలు కనిపించట్లేదు. అంతేనండి. చాలా మాట్లాడేసుకున్నాం గదా! వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.